అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు, సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పేసి అక్కడ శివాలయం కనబడింది, నేను నా ప్రత్యేక డబ్బులతోనే నేను టెంపుల్ కట్టిస్తా అని చెప్పేసి తను అదే వేదిక మీద మాట్లాడారు. జనసేన చారిటబుల్ ట్రస్ట్, జనసేన రాజకీయ పార్టీ. ఒక గడికోపాలు చెప్పులు ఇస్తానంటాడు, గడికోపాడు కౌలు రైతులకి ఇస్తానంటాడు, శబాస్ ఇప్పుడు గుడి కడతానంటాడు. 3 పనులు బాగున్నాయి, మంచి పనులు చేస్తాడు. కానీ మీరు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వంకి కౌలు రైతులకి శాశ్వత పరిష్కారం చేయడానికి మీ దగ్గర విధి విధానాలు ఉండాలి కదా. ఇది మా పార్టీ సిద్ధాంతం అని, అదేదో మేము అడుగుతున్నాం. అసలు సిద్ధాంతాలు లేని పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ అంటారు. మీకు డౌట్ ఉందా దాంట్లో? ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే ఇంకా డీటెయిల్గా ఇస్తాను. అది మొన్న మా తెలంగాణ వాళ్ళని కూడా అన్నారు కదా, తెలంగాణ వాళ్ళ దృష్టి తాకడం వల్లనే కోనసీమ ఇట్లా అయిపోయింది, ఎండిపోయాయని చెప్పేసి కూడా మాట్లాడి ఈ మాటలన్నీ చూసుకుంటే ఒక డిప్యూటీ సీఎం మాట్లాడాల్సిన మాటలైనా కూటమి ప్రభుత్వంలో అసలు ఈ కొబ్బరి సీట్లకు వెళ్ళడానికి ఈయనకి ఏంటి అధికారం ఉంది? దేనికి వెళ్ళిండు అతను? మా వ్యవసాయ శాఖ మంత్రి కూడా కదా అచ్చెన్నాడు, ఆయన వెళ్ళకుండా ఈయన ఎందుకు వెళ్ళాడు? అసలు నీకేటి పని అక్కడ? ఇప్పుడు నేను ఆరుస్తూ తీరుస్తుంటే ఒక పక్క నేను ఆర్థిక శాఖ మంత్రిని కాదంటుండు, ఒక పక్క నేను ముఖ్యమంత్రిని కాదంటుండు, మరి దేనికి వెళ్ళినట్టు? వీళ్ళు పొలాలు కట్టలు దిష్టి బొమ్మలు కడతారు చూడ, దిష్టి బొమ్మలు కట్టించుకోవడానికి వెళ్ళాడే. అంటే ఒక మాట కూడా ఉంది ఏంటంటే పిఠాపురం ఆ కొబ్బరికాయ సమస్యలు తీర్చడానికి వాళ్ళ ముందు వెళ్ళి అంటే కాకులప్పటికి వెళ్ళాడు, 100 రోజుల్లో తీరుస్తున్నాడు. ఇదేమో 45 రోజుల్లో తీస్తున్నాడు. ఈ తీర చూస్తే ఈ రోజు నుంచి కొత్త సమస్య వచ్చి పడింది ఆ కొబ్బరికాయలకి. సీజన్ లేదట, కొబ్బరికాయలు ఎలాగ అమ్మాలో తెలియకట, ఏడు చేయాలో తెలియనప్పుడు వెళ్తే చూసి రమ్మంటే కాల్చి వచ్చే బ్యాచ్లకు ఉంది ఇప్పుడు ప్లాస్టిక్ పవన్ కళ్యాణ్. అంటే దిష్టి ఎవడ వల్ల తగిలింది? సీజన్ ఎండిపోయింది, అక్కడ గొప్ప కాయలు ఇట్టు కూర్చున్నారు. అంటే ఇది ఆయన చేసుకుందే అన్నట్టే కదా సార్. ఆయన చేసి అసలు నీకు ఏమీ తెలియకుండా గుడ్డ చేతిలో పన్నట్టు పోతే ఇలాగే వస్తుంది ఉపద్రవాలు. తెలుసుకో అసలు నీకేంటి పని? అసలు వ్యవసాయ శాఖ మంత్రి మనోడు ఉన్నాడు కదా, నీకేమైనా నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సకల శాఖ మంత్రి అని రాసి ఇచ్చారేట ఏమైనా బ్రాకెట్లో. ఓ పక్క హోంమంత్రి మీద కలిపడిపోతాడు, ఓ పక్కనేమో విద్యాశాఖ మంత్రి వెళ్తే అలుగుతాడు, ఓ పక్కనేమో దీనికి వచ్చేస్తాడు పొలమని. అక్కడ వ్యవసాయ శాఖను కూడా వదులుకుంటాడు. ఇంకేటి చేయాలి? మొన్న వెళ్ళాడు కదా రెవెన్యూ శాఖ, మన డిప్యూటీ స్పీకర్ తీరత వచ్చింది, పెట్టబోరు డిప్యూటీ స్పీకర్ తీలిస్తే ఏడు చేయొచ్చు లాస్ట్కి. ఏది పెట్టాడు దాంట్లోనూ. అది మొదటి వెళ్ళినప్పుడు సీజ్ ద షిప్ ఈయన శాఖ, ఆ పార్టీలో ఉన్న పాపానికి నాదెండ్ల మనోహర్ని పట్టిపోయి ఆయన ఏదో ఇంగ్లీష్లోనే తెలుగులో ఏదో కింద మీద పడుతుంటే సీజ్ ద షిప్ అంటండి ఆ పోలీసుడికి. సరే అలాంటి కుదరవు సార్ అని అప్పుడు చెప్పినాయండు. ఏమైంది మరి సీజ్ ద షిప్ అని చెప్పేసి ఈరోజు సైలెంట్గా ఉండి ఏదైనా నువ్వు సెంట్రల్లో మాట్లాడతా అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు ఎందుకు ఇంత సైలెంట్గా ఉండి నేను గుళ్ళు కట్టిస్తాను, గోపురాలు కట్టిస్తాను అంటే ప్రజల సమస్యలు కాకుండా గుళ్ళు గోపురాలు కట్టిస్తానంటే దేవాదాయ శాఖ మంత్రులు అందులో కూడా కలిపడిపోతున్నట్టు కదా. అనంతరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన శాఖలో కూడా ఎత్తికెక్కేస్తుంది. ఇంక ఎవరిని వదులుతుంది అక్కడ? అంటే ప్రజలకి ఉన్న సమస్యలు కాకుండా మిగతా సమస్యలు సృష్టిస్తుండు. క్యాబినెట్లు రోజు అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తలకైనా పెట్టారు సార్ నా దాంట్లోకి వచ్చేసింది సార్ రోజు కంప్లైంట్ అయినట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క దాంట్లో వెళ్ళిపోతున్నారు సార్ ఏడ్ చేయాలి చెప్పండి. అందుకే దూరం పెడుతున్నారు ఒక రకంగా. మరి దూరం పెట్టినా నేను దగ్గర లేకపోతే నాకు లేదని సినిమా చెప్పాడు కదా. మొన్న అన్నారు కదా ఇంకొక 10 సంవత్సరాలు మాకు ఛాన్స్ ఇవ్వండి, ఈ 5 సంవత్సరాలే కాకుండా ఇంకొక 10 సంవత్సరాలు ఇవ్వండి, మేము చాలా అభివృద్ధి చేస్తామని చెప్పేసి నిజంగా ఇస్తారు. ఇప్పుడు 5 ఏళ్ళు ఏడ్ చేయాలి కదా ఫస్ట్. అరే అభివృద్ధి చేస్తాను కాబట్టి ఇంకో 10 ఏళ్ళు ఆలోచిస్తారు ఎవరైనా. ఈ 5 ఏళ్ళు ఏడు చేయకుండా ఇంకో 10 ఏళ్ళు ఇస్తాను కానీ చేయమంటే వాళ్ళు బీజేపీ కూడా అదే చెప్తాడు, నాకు అధికారం ఇవ్వండి అప్పుడు చేసి చూపిస్తానంటారు. అప్పటిదాకా మమ్మల్ని ముష్టెత్తుకోమంటారు కూర్చునే. ఎవరిని అడుగు బీజేపీ ప్రతినిధులు కూర్చోపెట్టి ఇంటర్వ్యూలు చేయి, అది కూడా చెప్తాడు మాకు అధికారం ఎవరు కదండి మేమే చేయాలి అంటే మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్లు కేంద్రంలో మేమే ఉన్నాం, 18 రాష్ట్రాలు మేమే, అన్ని కథలు చెప్తారు మనకి. ఇది దీన్ని ఏమంటారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఉన్న ప్రజాస్వామ్యంలో రాష్ట్రంలో నీ ప్రభుత్వం అంటే నీ బీజేపీ ప్రభుత్వం లేకపోతే నీ ఇష్టరాజ్యంగా సెలమని చేస్తావు. ఎక్కడైనా కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ప్రజలకున్న సమస్యలన్నీ పోతే వాళ్ళన్నీ తీరుస్తారని చెప్పేసి మొన్న బీహార్లో మనం చూసాం కదా సార్, అక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చింది కదా. వాళ్ళే సర్కార్ పెట్టేసుకున్నారు, వాళ్ళే కూర్చుని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అట్లా ఎట్లా డిసైడ్ అయిపోతుంది? వాళ్ళు వార్ వన్ సైడ్ అవుతుంది అంతే. అలా జులై సినిమా చూసావా, లాస్ట్ క్లైమాక్స్ లో సోను సూద్ గారు అంటారు బాబు మీ ఇష్టం బాబు మీరు నచ్చింది చేసుకోండి అని. అంతే. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ కూతురు అల్లుడికి ఒకే రోజు డిఎఫ్ఎం పోస్టులు ఇస్తారు అదే ఊర్లో. ఈ చరిత్ర ఇండియన్ హిస్టరీలో లేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అమిత్ షా గారికి వెళ్ళి కాళ్ళకి దండం పెడతాడు ఎలక్షన్ కమిషనర్. ఇది ఎప్పుడైనా చూసావా? సార్ మీరు ఇచ్చిన మిషన్ నేను కంప్లీట్ చేశాను సుఖీ బావా ఆయన ఆశీర్వాదం పొందాడు, అయిపోయింది. ఇంక దీనికి ఊరికే మళ్ళీ సెపాలజిస్టులు లెక్కలేసి కూడికలు తీసి 3 ఎలక్షన్లు తీసి 4 ఎలక్షన్లు తీసి ఇల్లు గెలుస్తారు అల్లాడికి వెళ్తారు తీసి ఇలా చూసేయాలి మారేయడం బెటర్. అంటే వాళ్ళ పనులే వేస్ట్ అంటారు, అంత అన్ని తిరిగి వాళ్ళు అంత మొత్తం అన్ని చేసుకొచ్చి కూడబెట్టుకొని వాళ్ళు ఏడు చేసుకో. బీజేపీ డేట్ డిసైడ్ చేసుకుంటే అదే ఎలక్షన్. వీళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళ కూడా పనిచేయవు. అలా ప్రజాస్వామ్య ద్రోహి ప్రశాంత్ కిషోర్ గడికే పని చేయలేదు ఆడ ఊర్లోనే, ఇంకేటి పని చేస్తుంది ఆడికి.
అంటే ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడున్నా అంతే ఇక అంతే మటాష్ అంటారు. అంతే. రేపు ఏపీ పరిస్థితి కూడా ఇంతే. ఏం పరిస్థితి ఇంతే, వాళ్ళు వచ్చారంటే ఇంతే 4 సంవత్సరాలు ఇంతే. అక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంటుంది. పైకి మాత్రం ఎందుకు సార్ ఇక్కడ అందరు పిఠాపురం డాక్టర్ గారు కబుర్లు మాత్రం చెప్తూ ఉంటారు. అదే ఒకటే ప్రశ్న ఏంటంటే 21 మంది ఎంపీలు ఉన్నారు ఉన్నప్పుడు అంతే. అక్కడ గట్టిగా మాట్లాడడానికి ఎందుకు ఎవరితో మాట్లాడతారు గట్టిగా? వాళ్ళు మళ్ళీ ఒకటే కదా. అందుకోసమే కదా సార్ ప్రజలు ఓటేసి గెలిపించింది. మీరు మాకు ఏదో ఒకటి చేస్తారు, ఇప్పటికీ మేము ఇట్లా అయిపోయాము, ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి. ఇవన్నీ మన ఇద్దరు మాట్లాడుకోవడం బాగుంటాయి, వాళ్ళు మాత్రం మాట్లాడరు అక్కడ. ఇంకా మరి ఎందుకు సార్ ఈ పదవులు ఇవన్నీ? అందుకే అన్నారు నన్ను కూర్చోబెట్టి వాళ్ళ పదవులు ఎందుకని అడిగితే నేనేం చేయాలి? ఇది ప్రజాస్వామ్యాలను ఎన్నుకున్నాం, 5 ఏళ్ళు మన సవ్వాల్సిందే. 6 సంవత్సరం వస్తుంది, ఎలక్షన్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు అనుకో, మన చేతిలో వేయట్లేదు. నిజమే అంటారు. అది కూడా చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు, మీరు పని చేయట్లేదు అస్సలు. కానీ ఇలా అయితే మెజార్టీలు తగ్గుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఓట్లు అడిగేటప్పుడేమో స్టీల్ ప్లాంట్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు, వదులుకునే ప్రసక్తి లేదన్నారు. విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆ విశాఖ ఉద్యోగుల్ని అంత వైట్ ఎలిఫెంట్ అలాగా అనుకోవాలా, మీరు ఇంట్లో కూర్చొని ఉంటే మీకు డబ్బులు ఇవ్వాలని మాట్లాడుతుంటే ఎందుకు వాళ్ళలో ఆ కోపం రాలేదంటారు సార్? ఎందుకు రాలేదు? ఆఖరిగా సిపి రామకృష్ణ తెరబడిపోతుంది కదా, ఎప్పుడు లేంది. అంటే ఇంకా రావాలి కదా, ఎందుకంటే వాళ్ళు చెప్పారు ప్రైవేటీకరణ చేసేదే లేదు అని చెప్పిన వాళ్ళు ఈ రోజు ప్రైవేటీకరణ అయిపోతుంది, అంతా జరుగుతున్నా కూడా కదా మనకు తెలియకడుతున్నారు. నిన్న కాక మన నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో చెప్తున్నారు కదా, 12,000 కోట్లు తీసుకొచ్చాం. దేనికి? అప్పులు తీర్చుకోవడానికి తీసుకొచ్చారు, సుగమంగా అప్పచెప్పడానికి. స్టీల్ ప్లాంట్ అప్పులు లేవు, మీరు కొనేసుకోండి అని. అది కూడా అంత గొప్పగా చెప్పుకుంటే మనం అందరినీ చెప్తున్నాం కదా, ప్రజల్ని వేరే వెంగళాయలు చేసి వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళ నోటికి వచ్చిన మాటలు, వాళ్ళకి నచ్చిన పనితీరును ప్రదర్శిస్తున్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం చెప్పాలి ప్రజలకి, కరకండి లేకుండా. అంటే ప్రజల్ని అప్పటికి వాళ్ళకు ఓటేయడానికి మొత్తం మాయ చేసిండ్రు, వాళ్ళు గెలవడానికి గజకన్న గోకన్న టక్కు టమారా విద్యలన్నీ వాడేసుకున్నారు, ఓట్లు పడిపించుకున్నారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మాదే అని చెప్పేసి బోడి మల్లన్న 7 దాటిన తర్వాత బోడి మల్లన్న అదే ఫామ్ లో నడుస్తుంది. అంటే ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఇంక ఈ 5 సంవత్సరాలు అయితే ఎట్లాంటిది ఏమీ ఉండదు, ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశం. వాళ్ళే చెప్తారు నువ్వు జాగ్రత్తగాను, అమరావతి ఇంత వేరే కట్టిగలమా అని అడుగుతుండు. జాగ్రత్తగా వినాలి నువ్వు. పోలవరం అయిపోద్దా? కేంద్ర ప్రభుత్వం కదా రావాలి. సరే ఆల్రెడీ 70% అయిపోయిన పోలవరానికి ఇంకా 70% కింద మొత్తం డయాఫ్రమ్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతే ఇంకేటి 70%? వాళ్ళే చెప్పారు కదా సార్. వాళ్ళే చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నాను కదా. పోలవరం అయిపోయింది అన్న 72%. శబాస్ ఆ ముసలి అందరూ ఆడవాళ్ళు వెళ్ళి మంచి పాటలు పాడారు, ఏమో చంద్రన్న అని. శబాస్ అనుకున్నాం. థియేటర్ ఎంతో 72% కట్టారు ఈయన కాబట్టి మొగడు అనుకున్నాం. అంతా అయిపోయింది. చూస్తే డయాఫ్రమ్ లేదు కిందన. ఆ స్పిల్వే ఎలా కట్టాలి? నదీ ప్రవాహాన్ని తరలించి పని చేస్తాడు ఎవడైనా. దానికి నదీ ప్రవాహం తరలించకుండా చిన్న పిల్లితో కొంత ఇది వదిలి రెడ్డికి ఉన్నంత కన్నం పెడితే పోలవరం, అది కూడా గోదావరి నది, అది మొత్తం అన్ని పాయలు కలిసి అక్కడ నుంచి కాటన్ గారే ఆ రోజు కాటన్ దొర గారు ఆయనకే బ్రహ్మాండం ఇది వచ్చింది, చచ్చిపోతారు అందరూ, ఎవడో బతకరు ఇక్కడ డ్యామ్ కట్టపోతే అని. గోదావరి ఆనకట్ట కట్టింది ఆయనే కదా మహానుభావుడు. అలాంటిది ఆయనకే అంత ఆలోచన వచ్చినప్పుడు ఇది మన విజనరీ అయినా ఎన్నో ఊహించేసుకుంటే వాళ్ళ పైన కేంద్ర ప్రభుత్వం ఒక బోర్డు ఉంటుంది, పోలవరం బోర్డు, వాళ్ళందరూ డిస్కస్ చేసి ఏదో చేసి దానికి పని అయిపోవాలి. నాకు గబగబా కట్టిండు కాంక్రీట్ గిన్నిస్ రికార్డ్ కావాలని ట్రై చేస్తే ఏంటో వద్దు, కాంక్రీట్ మిగిలింది లాస్ట్కి. సో ఇది 70% అయిందే, ఇది కాలేదు, మళ్ళీ బంక చల్ల కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. కోరికలు ఇప్పుడు చూడు పోలవరం ఎందుకు అమరావతి దగ్గర ఉన్న ల్యాండ్ లేట్ కడతారు కాబట్టి చెప్పంటారు, వాళ్ళకి కట్టండి అంటే అది కాదు, ఇంకా ఎక్సెస్ ల్యాండ్ కావాలి, మరి ఏడు చేయాలి దానికి? ఇది ఏడు చేస్తారు చెప్పండి అంటే చాలదారు, మాకు చాలదు అంటారు. ఏడు చాలదు, ఏదో 4 బిల్డింగ్లు గబగో 4 కంపెనీలు లేకపోతే ఎవడో వచ్చి కట్టేస్తుండే మొత్తం 34,000 ఎకరాలు అయిపోయి కాబట్టి ఎక్సెస్ తీసుకుందాం, దాన్ని మీద పని చేద్దాం అంటలేదు. ఇప్పుడు తీసుకున్నట్టు రింగ్ వేస్తాడు చుట్టూ, ఏడు చేస్తాడు ఈవినింగ్ వాకింగ్ మార్నింగ్ వాక్. ముందు కరకట్ట మీద సీట్ క్యాపిటల్ రోడ్డు కట్టండి బాబు అంటే అది తప్పని మాడతారు. ఇప్పుడు 1000 గజాలు 400 గజాలు ఇవ్వాలి అంటే అది తప్పని చేస్తారు. వాళ్ళకి మాత్రం మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం జరుగుద్ది అరవడు చెప్పేస్తాడు. ఫస్ట్ తారీఖు కౌలేసిన ప్రభుత్వం నుండి వైఎస్ఆర్సీ ప్రభుత్వం వస్తుందా రికార్డులు తీసి చూపిద్దాం. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.